ఒక అందమైన అడవిలో చిట్టి అనే ఒక క్యూట్ ఏనుగమ్మాయి ఉండేది. చిట్టి ప్రతిరోజూ తన తండ్రి ఏనుగుతో కలిసి ఎంతో ఉత్సాహంగా స్కూల్కు వెళ్లేది. బడిలో బాగా చదువుకునేది. సాయంత్రం అవ్వగానే వాళ్ల నాన్న వచ్చి చిట్టిని ఇంటికి తీసుకువెళ్లేవారు. అయితే ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న కిరాణా కొట్టుండేది. అక్కడ రంగురంగుల చిప్స్ ప్యాకెట్లు, కురుకురే, చాక్లెట్లు చిట్టిని ఎంతగానో ఆకర్షించేవి. ప్రతిరోజూ ఏదో ఒక ప్యాకెట్ కొనివ్వమని వాళ్ల నాన్నను తన తొండంతో బ్రతిమాల్తూ అడిగేది. కూతురుమీద ఉన్న ప్రేమతో వాళ్ల నాన్న కూడా ఆమె అడిగినవన్నీ కొనిచ్చేవారు. చిట్టి ప్యాకెట్లు తింటూ ఇంటికి వచ్చి అమ్మ చేసే పౌష్టికాహారాన్ని తినడం మానేసింది. నాకు ఆకులు పండ్లు వద్దు, నాకు చిప్స్ కావాలి అని మొండికేసేది. తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం గురించి చాలా ఆందోళన పడేవారు. కాని చిట్టి మొండితనం ముందు ఏమీ చేయలేకపోయేవారు. కొన్ని నెలలు ఇలాగే గడిచాయి. ఒకరోజు అర్ధరాత్రి చిట్టికి విపరీతమైన కడుపునొప్పి మొదలైంది. ఏడుస్తూ విలవిలలాడిపోయింది. పిల్లలు, ఎప్పుడు చిట్టికి కడుపునొప్పి తగ్గయ్యే మార్గం మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిట్టి కోసం ఒక లైక్ కూడా చేయండి. తర్వాతేం జరిగిందో చూద్దాం. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే డాక్టర్ జిరాఫీ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్గారు చిట్టిని పరీక్షించి ఆమె రోజూ ప్యాకెట్ ఫుడ్ తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. బయట దొరికే ప్యాకెట్లు ఆరోగ్యానికి హానికరం, వాటిలో రసాయనాలుంటాయి. ఇంట్లో అమ్మ ప్రేమతో చేసే తాజా ఆహారం, పండ్లు, ఇంట్లోనే చేసిన స్నాక్స్ మాత్రమే తినాలి అని హితవు పలికారు. అవి మనల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి అని నొక్కి చెప్పారు. చిట్టి తన తప్పు తెలుసుకొని చాలా బాధపడింది. డాక్టర్గారి సలహా ప్రకారం అప్పటినుండి ప్యాకెట్లు మానేసి అమ్మ చేసే మంచి ఆహారం తింటూ ఆరోగ్యంగా ఎదిగింది. ఇప్పుడు చిట్టి రోజూ బడికి వెళ్లేటప్పుడు తన టిఫిన్ బాక్స్లో అమ్మ పెట్టిన పోషకమైన ఆహారాన్ని తీసుకువెళ్తుంది. బడిలో తన స్నేహితులతో కలిసి ఆకుకూరలు, పండ్లు పంచుకుని తింటుంది. చిట్టిని చూసి ఇతర జంతుపిల్లలు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలుపెట్టారు. బయట దొరికే ప్యాకెట్ ఆహారం రుచిగా అనిపించినా అది మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇంట్లో అమ్మ ప్రేమతో చేసే తాజా, పోషకమైన ఆహారమే మనల్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లలు, మరి మీరు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటినుంచి అలవర్చుకుంటారు కదా? చిట్టి కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అమ్మ పెట్టిన పోషకమైన ఆహారం తింటూ ఉన్నవాళ్లు కమెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి.